మండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్, అలాగే అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ సందర్భంగా మనం అంతా కలిసి ప్రతి మంత్ 3rd సాటర్డే గౌరవ సీఎం గారు స్వచ్ఛత గురించి మనందరిలో అవగాహన పెంచడం కోసం ఒక రోజు ప్రత్యేకంగా డిసిగ్నేట్ చేసి దీన్ని మనంతా ఫాలో కావాలని చెప్పారు. ఈరోజు మనమంతా ఇక్కడికి వచ్చింది స్వచ్ఛత, దాన్ని మనము మన లైఫ్లో ఎలా అంతర్భాగం చేసుకుంటాము, ఎలా మనం గ్రోత్ యూజ్ చేసుకుంటాము అని తెలుసుకోవడం కోసమే ఇక్కడంతా మనం స్పెషల్గా ఈరోజు అసెంబ్లీ కావడం జరిగింది. మనం ముఖ్య అతిథి గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకొని వస్తారు సీఎం గారు. ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని వస్తారు. ఒకసారి గ్రీనరీ, ఒకసారి శానిటేషన్, అలా ప్రతి నెల ఒక థీమ్ తీసుకున్నారు. ఎందుకు ప్రతి నెల థీమ్ మార్చుకుంటున్నారు? ఒక థీమ్లోనే రావచ్చు కదా. ఇంకా మనకు అవగాహన కావాలి. జనరేషన్స్ పాస్ అవుతున్నాయి, కొత్త జనరేషన్స్ వస్తున్నాయి. ఏదైతే పాత జనరేషన్లో ఉన్న అవగాహన కొత్త జనరేషన్లో ఉందో లేదో తెలియదు. ఉంది లేని భవిష్యత్తు ముందుకెళ్తున్నాం. సో ఆ పెద్ద ఆయనకున్నంత అవగాహన మనకి లేదు. ఎలక్షన్స్ మీటింగ్లో మేము చూస్తాం కదా, చాలా అవగాహన ఉండేది కూడా. ఈ నెల కూడా ఒక థీమ్ తీసుకొని రావడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్, వాతావరణం మనకిచ్చే అవకాశాలు, మనకు కల్పించే అవకాశాలు ఏమున్నాయి అని ఈ నెల థీమ్ తీసుకొని రావడం జరిగింది. ఇది ముఖ్యంగా మీకు సంబంధించింది. ఎవరైతే ఈ టెక్నాలజికల్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించి. ఇప్పుడు చూస్తే టెక్నాలజీ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి క్లాస్లో వెళ్ళిపోయాం. అది కాదు. 10-15 ఏళ్ల క్రితము ఐటీ ఉన్న డిమాండ్ దేనికి ఉండేది కాదు. పాలిటెక్నిక్ అండ్ ఐటీ పోయిన తర్వాతే ఇంజనీరింగ్ అనేటువంటి. తర్వాత సాఫ్ట్వేర్ భూమి వచ్చింది, అందరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోయారు. బ్రేక్. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు కానీ ఇంకొక 20 ఏళ్ళు, రాబోయే 20 ఏళ్ళు మీది భూమి రాబోయే ముందు ఉన్న బ్యాచ్ మీరు వాడుకోగలిగితే మీకున్న అవకాశాలు ఎవరు ఉంటారు. దేంట్లో మీరు ఏదైతే స్పెషలైజ్ చేస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ మీద కంప్లీట్ అవగాహన తీసుకున్నారంటే మీకున్నంత డిమాండ్ ఎవరు. ముందు ఏదైతే వైట్ కాలర్ రెవల్యూషన్ వచ్చిందో ఇప్పుడు రాబోయే బ్లూ కాలర్ రెవల్యూషన్. ప్రపంచం అంతా డిమాండ్ ఉంది. మ్యాన్ పవర్ లేదు. మనం చేయాల్సింది ఏంటి? ఆ ఫీల్డ్లో స్పెషలైజ్ చేసే అవకాశాలు అందుకోవాలి. వాతావరణం మనకి ఎన్నో అవకాశాలు ప్రొవైడ్ చేస్తుంది. దానికి ఇంకొక సీఎం గారు ఏం చెప్తున్నారు? ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త, ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అని చెప్తున్నారు. ప్రతి ఎంటర్ప్రెన్యూర్ అంటే పెద్ద ఇండస్ట్రీ కట్టి, పెద్ద ఫ్యాక్టరీస్ కట్టి అతను కాదు. ఎంత చిన్నదైనా కూడా సెల్ఫ్గా టెక్నాలజీ వాడుకొని సర్వీసెస్ ఇవ్వగలిగే వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్. మన ఇంట్లో మనం ఒక ఏసీ రిపేర్ చేసే ఎక్విప్మెంట్ మొత్తం పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకున్నా కూడా మనం ఎంటర్ప్రెన్యూర్. సో మనం టాటా పిల్లలుగా, అంబానీలాగా పెద్ద యూనిట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంటర్ప్రెన్యూర్ నీ కాలం మీద నీకున్న నాలెడ్జ్ వాడుకొని నీ కాలం మీద నిలబడి నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే నీకు పెట్టుకుంటాం. ఓకే, దీంట్లో ఎన్విరాన్మెంట్ ఎన్నో అవకాశాలు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే అబ్బాయి ప్లాస్టిక్ గురించి మాట్లాడారు. ఒక 15 ఏళ్ల క్రితం మనం సంక్రాంతికి సామాన్లు కొనాలంటే, సరుకు కొనాలంటే ఎవరు కూడా చేతులు ఉపయోగాలు కాదు. బ్యాటరీస్ ఒక నారా బ్యాటరీస్. ఇప్పుడు అలా కాదు. అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వకపోతే కొట్లాట బండి దగ్గర తింటే ప్లాస్టిక్ బ్యాగ్లో కూరగాయలు వేసే వాళ్ళు. ఇదంతా ఏమవుతుంది? ప్లాస్టిక్ మళ్ళీ ఎన్విరాన్మెంట్లో పడిపోయి ఏమవుతుంది? 6 జనరేషన్స్ మనం పోయిన తర్వాత మనకి ఉండే 6 జనరేషన్స్ వరకు అది లీకే కాదు, అలాగే భూమిలో ఉండిపోతుంది. అంటే మిగతా 6 జనరేషన్స్ కూడా వాటారు అంటే ప్లాస్టిక్ భూమి మొత్తం కూడా ప్లాస్టిక్ మయమైపోయి నీళ్ళు ఎక్కడికి పోవు. ముందు ఊర్ల మీద, కాలనీల మీద మనం అంతా స్పైవర్క్ చేసుకొని మిగతా అవన్నీ కూడా దాని దారి వెళ్ళి. సో ఎన్విరాన్మెంట్కి ఏం నష్టం లేదు. కొత్త ఈక్విలిబ్రియం వచ్చేస్తుంది. పోయేది హ్యుమానిటీ మాత్రమే పోతుంది, మనం దెబ్బతింటాం. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే ఇటువంటి న్యాచురల్ డిస్కస్ చేసే టెక్నాలజీకి మనం ఎంకరేజ్ చేయగలుగుతాం. దాన్ని అవకాశంగా వాడుకుంటే మనం డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఉన్నాయి ఆల్రెడీ మనకి డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్. దానికి అది ఒక అవకాశం. రెండవ అవకాశం చూసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్. ఫ్యూచర్ అంతా అదే ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకి మెయిన్గా
ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ అవన్నీ కొట్టేసి ఆ కూరగాయల మందు వచ్చేసి దీనివల్ల ఏం జరుగుతుంది, మొత్తం కూడా లేనిపోని రోగాలను వచ్చేస్తుంది. మీకు తెలియజేయాలి, మనకు నార్త్ ఇండియాలో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎక్కువ పంట ఉత్పత్తి చేయడం మంచిది. దాని తర్వాత ఏమైంది, ఇంకా ఎక్కువ తీయాలని చెప్పి దాన్ని నార్త్ సైడ్ వెళ్ళిపోయింది. 6 బస్తాలు వేయాల్సిన యూరియా దగ్గర 3 బస్తాలు వేయడం, భూమంతా తీసుకోవచ్చు, రిటర్న్ ఇచ్చేస్తున్నాం. దాన్ని అది మన తినే ఫుడ్లోకి వచ్చేసింది యూరియా. అది వచ్చేసి మన ఆ కెమికల్ అంతా మన బాడీలోకి వచ్చేసింది. బాడీకి తెలియదు, ల్యాండ్కి తెలియదు ఏం చేయాలి. ఇదంతా ఏమవుతుంది, ఇన్స్టిగేటివ్ సెల్యూషన్. సెల్యూషన్ అయితే ఏమవుతుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎక్సెస్ సెల్యూషన్ అయిపోతుంది. సో క్యాన్సర్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే మనం ఫస్ట్ నుంచి పంజాబ్ హర్యానా విపరీతమైన క్యాన్సర్ పేషెంట్స్ ట్రైన్సే రోజు ట్రీట్మెంట్ కోసం వెళ్ళి కావాల్సిన పరిస్థితి. దాన్ని మనం అవకాశంగా ఈరోజు వాడుకోవాలి. ప్రజల్లో అవగాహన పెరిగింది. నేను ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలి, ఆర్గానిక్ కూరగాయలు వాడాలి, ఆర్గానిక్ బియ్యాన్ని తీసుకోవాలి. ఫ్యూచర్లో పెద్ద రెవల్యూషన్ రాబోతుంది మనం వాడుకోవడం. అని వాడుకొని నేను ఆర్గానిక్ వరకు పండించాను అన్నప్పుడు రేట్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ మనకు ప్రొవైడ్ చేసిన రెండో అవకాశం. మూడవ సోలార్ ఎనర్జీ. ఇప్పుడు మీరు సోలార్ ఎనర్జీ రెండు సోలార్ ఎనర్జీ పెట్టుకొని దానికి పవర్స్ ఆదా చేయడమే కాకుండా ఆ టెక్నాలజీలో మీరంతా నైపుణ్యత సాధించారంటే ఫ్యూచర్లో ప్రతి ఇంటి మీద సోలార్ యూనిట్స్ ఉండబోతుంది. సోలార్ యూనిట్స్ ఉన్నాయంటే దానికి టెక్నికల్ మ్యాన్ పవర్ కూడా కావాలి మేనేజ్ చేయడానికి. మీరంతా అవసరం అవుతారు. దాంట్లో మీరు ఎక్స్పర్టైజ్ చేయాలి. యాజ్లో చెప్పేది ఒకటి, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. దాన్ని సోషల్ మీడియా కోసం మిస్యూజ్ చేసే బదులు యూజ్ చేసుకుని మనకునే అవకాశాలను వాడుకుంటే బాగుంటుంది కదా. ఫోన్ ఏఐ మనం ఎలా వాడుకోవాలి అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీకున్న ఫీల్డ్లో మీరు ఏఐ ఎలా వాడుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకుంటారు, ఇది కూడా మనకు తెలుసుకోవాలి. సో ఇలా మనకు సొసైటీ మన ఎన్విరాన్మెంట్ చాలా అవకాశాలు ఇస్తుంది. ఇవన్నీ అవకాశాలు మనం వాడుకోవడం ఒకటి ముందుకు వెళ్ళాలి. మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో అంతా మంచి ప్లానింగ్ కూడా తీసుకోవాలి. ఏం చేయాలి తెలుసుకున్నాను. మీకు యూరోప్లో ఉన్న అవకాశాలు, అమెరికాలో ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు చేయాల్సినంత ఫీల్డ్లో మీరు ఎక్సెల్ సాధించడం, ఎక్సెల్ అంటే మంచి నైపుణ్యత సాధించడం మీరు చేయాల్సిన. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. దాన్ని మీరు ఏం చేయాలి, ఎన్విరాన్మెంట్ ఉన్న అవకాశాలు ఈ స్కిల్ను సద్వినియోగం చేసుకొని మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోయి ఎన్విరాన్మెంట్ కాపాడుతూ మీ లైవ్లీహుడ్ను ఒక నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళాలి. మీ ఫ్యామిలీ ఇప్పుడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళాలి. సో మీ నెక్స్ట్ తరానికి మీరు ఏమి ఇవ్వాలి, బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఓన్లీ నా ఇల్లు బాగుండాలి, నాకు మంచి ఆదాయం ఉండాలి కాదు. మంచి గాలి పీల్చుకోగలగాలి, మంచి ఆహారం కూడా తినగలగాలి. సో మనమంతా ఈ అవగాహన పెంచుకోవాలి. మీరు ఈరోజు ఒకరో ఇద్దరు లేచి వచ్చి స్వచ్ఛంద స్వర్ణ ముందు మన జరిగిన ఈవెంట్స్ మీద మాట్లాడతారు. మీరు నిజంగా అవగాహన తీసుకోలేదు. ప్రతి 3వ శనివారం చూడాలి, పేపర్ చూడాలి. సీఎం గారు ఏమి ఇచ్చారు అని మనం ఫాలో కావాలి. ఎవరి కోసం కాకుండా మనందరి కోసం సీఎం గారు మీరందరూ ఫాలో అవుతారని ఆశిస్తూ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసి మీ స్కిల్లో మంచి నైపుణ్యత సాధించి ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మనకి గౌరవ కలెక్టర్ గారు అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ ఇవన్నీ మనం ప్రిపేర్ అయ్యాము. టైం లేకపోవడం పిల్లలు మాట్లాడలేదు కదా సార్. మంచి సూచనలు మనకి ఇచ్చారు.